అంటే నేను చూసింది 2-3 ఇయర్స్ కరోనా తర్వాత ఒక 2 స్ట్రైకులు చేశారు. అది ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచే. ఒకటి ఫస్ట్ క్యూబ్ రేట్స్ మీద ఒక నెల రోజులు థియేటర్స్ బంద్ చేసి చేశారు. షూటింగ్ లోపల థియేటర్లు బంద్ చేశారు. ఏమంటే చిన్న సినిమాలు క్యూబ్లో యాడ్లు వేసుకుంటున్నారు మీరు, ముందు మాకు మొత్తం ఫ్రీ చేయండి అని. అంటే యూఎస్ వాటి మీరు తెలుసు కాబట్టి చెప్తున్నా, అక్కడ ఏమి ఛార్జెస్ ఉండవు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు రూపాయి తగ్గించలేదు. మళ్ళీ వాళ్ళతోటి కాంప్రమైజ్ అదే రేట్లకి పనిచేస్తున్నారు వీక్లీ దాని మీదే. అది ఇంతవరకు ఒక సెటిల్మెంట్ కూడా రాలే. తర్వాత ఒక మేజర్గా ఏం చేశారు, నెల రోజుల పాటు షూటింగ్లు ఆపేశారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలి. హీరో రెమ్యునరేషన్ హీరోలు కాదు, ఆర్టిస్ట్ కూడా కాదు, ప్రొడక్షన్ కంట్రోల్ చేద్దాము. ఈ కాస్ట్లన్నీ అబ్నార్మల్ కాస్ట్ ఉన్నాయి, అబ్నార్మల్ కాస్ట్లు అని చెప్పారు. అంటే పేర్లు చెప్పట్లేదు కానీ కొంతమంది ఆర్టిస్టులకి ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ నేను ఆ టైంలో ఉన్నారు కదా, ఆర్టిస్టులు రోజు ఇలా అవుతుంది కూడా, వాళ్ళు వచ్చేవాళ్ళకి ఎంత అవుతుంది, మొత్తం ప్యాకేజ్గా మాకు ఇవ్వండి అని చెప్పారు. రైట్, గుడ్ ఐడియా. మేము కూడా చాలా మంచి ఐడియానే. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వస్తే కూడా ఒక డ్రైవరు, స్టైలిష్ వాళ్ళు అందరూ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అని మీరు అన్నీ మీరే పడండి, మేము లంసప్ మీరు ఎంత ఇమ్మంటాం, మీకు 5 లక్షలు 5 లక్షలు తీసుకోండి, దాంట్లో ఎన్ని చూసుకోండి, కారు కూడా మీదే అని చెప్పి అన్నారు. చాలా మంచి డెసిషన్స్ ప్రొడ్యూసర్స్ అన్నారు. కానీ కరెక్ట్ నెల రోజుల తర్వాత ఏం చేయాలి, మీకు 5 లక్షలు కాస్త అది 7-8 లక్షలు అయిందంటే ఆర్టిస్ట్కి. ఆ సిస్టమ్ ఎక్కడ మారలే. అంటే 2 ఫెయిల్యూర్స్ నేను దగ్గరగా చూసా, ఒకటి క్యూబ్ది, ఒకటి ఆర్టిస్టులది. ఇది ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఫేవర్గా ఉంది మీకు కంప్లీట్గా, ఇక్కడ గవర్నమెంట్ ఫేవర్గా ఉంది మీకు ఏం కావాల్సిన. ఈ ఫేవర్గా ఉన్న గవర్నమెంట్లు కూడా ఇప్పుడు కార్మికులు అయిపోయి చూస్తుంటారు, వాళ్ళు వీళ్ళేదో కష్టాల్లో ఉన్నారని. ప్రొడ్యూసర్లు అంటే బాగా డబ్బులు ఉండి మంచి మంచి కార్లు వేసి తిరుగుతున్నారని యాంగిల్ చూస్తారు తప్పించి కార్మికుల వైపు ఉంచుంటాకే ప్రయత్నం చేస్తారు కదా ఎంతసేపు ఉన్నా. అలాంటి టైంలో మీరు తీసుకునే స్టాండ్ ఏంటి? ఈ రెండు చూసిన ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు. ఫండమెంటల్గా లీగల్ సిస్టమ్ వచ్చేసి రైట్ టు వర్క్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. యూనియన్లో దే ఆర్ బ్లాకింగ్ దట్ రైట్ టు వర్క్. నా దగ్గర ఉన్న డ్రైవర్ సినిమాల్లో ఎందుకు పని చేయకూడదు? వాడికి రైట్ టు వర్క్ ఉందా లేదా? ఉంది. మరి ఈ సిస్టమ్ సిస్టమ్ అడ్డుకుంటారు. మరి ఈ గవర్నమెంట్ అనడం అంటే అది ఎడ్యుకేషన్ అనమాట. రైట్ టు వర్క్ని ఆపడం అన్నది అంటే అంతే. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకుండా అడ్డుపడుతున్నారు కదండి. అంటే స్కిల్ డెవలప్మెంట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని నాలెడ్జ్ స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా, వాళ్ళు వచ్చి సబ్సిడీస్ ఇస్తారు స్కిల్ డెవలప్ చేయడానికి. స్కిల్ డెవలప్ అయిన వాళ్ళని కన్జ్యూమ్ చేయాలి కదా. యాజ్ ఇండస్ట్రీ మేము రెడీ అంటున్నాం కన్జ్యూమ్ చేయడానికి, వీళ్ళు ఆపుతున్నారు. లేదు విశ్వ గారు, ఇది అంటే గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవ్వట్లేదు, అన్స్కిల్డ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోవాలి.